బ్రేకింగ్ చూస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోనూ కూటమి కార్యాచరణ మొదలైందంటున్నారు బండి సంజయ్. ఈ మేరకు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ఉందన్నారు బండి సంజయ్. తెలంగాణలోనూ జనసేనతో కలిసి పోరాటంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రేవంత్ పైన బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపైనే దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్న బండి పరిపాలనపై కూడా దృష్టి పెడితే బాగుంటుందంటూ రేవంత్కు చురకలంటించారు. బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తామంటే తాము కూడా అలానే చేయాల్సి వస్తుందంటూ బండి సంజయ్ హెచ్చరించారు. మొత్తం మీద బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రధానంగా కూటమి కార్యాచరణ తెలంగాణలో కూడా ఇక మొదలు కాబోతుందంటూ హింట్స్ ఇచ్చారు బండి సంజయ్. తెలంగాణలోనూ జనసేనతో కలిసి పనిచేసే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తుందంటున్నారు. ఇక ఆ అంశంపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్న బండి సంజయ్ రేవంత్పై హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టడం కాకుండా పరిపాలనపై కూడా దృష్టి పెట్టాలంటూ ఆయనకు సలహాలు ఇచ్చారు. బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తామంటే కుదరదని, తాము కూడా అలానే చేయాల్సి వస్తుందంటూ బండి సంజయ్ హెచ్చరిక ధోరణితో మాట్లాడారు. బండి సంజయ్ ఎలాంటి కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. వరల్డ్ కప్ T20 టోర్నమెంట్లో భారత్ విజయం సాధించడం పట్ల దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న దేశవ్యాప్తంగా ఒక కర్ఫ్యూ వాతావరణం, తప్పకుండా భారత్ గెలవాలని చెప్పి అనేక మంది పూజలు చేశారు, అనేక మంది ఆతృతతో ఎదురు చూశారు, భారత్ గెలవాలని కోరుకున్నారు. క్రికెట్ అభిమానులు కాకున్నప్పుడు కూడా ఈ దేశం మీద భక్తి భావన చాలా మంది సామాన్య ప్రజలు కూడా దాన్ని వీక్షించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ ప్రతి భారతీయుడు నేను గెలిచినట్టుగానే ఫీల్ అవుతా ఉన్నారు. మరి కష్టపడి ఈ కప్పు సాధించినటువంటి భారత్ టీంకు భారతీయులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నా వెంటనే స్పందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా గతంలో 2011లో దాంతోపాటు 1980లో ఆడిన మ్యాచ్ కూడా చూపట్టి నేను మహేంద్ర అమర్నాథ్ వీళ్ళందరూ కూడా చూశాను, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా. కాబట్టి అవన్నీ కూడా ప్రతి భారతీయుడు నెమరు వేసుకుంటున్నారు. కాబట్టి కప్పు గెలిచినటువంటి భారత్ టీంకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఇది అన్ని పార్టీలు గతంలో బీఆర్ఎస్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, విమర్శించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తున్నది. కాబట్టి రాజకీయ పార్టీ నాయకుల లోపల మార్పు జరిగినప్పుడు ఏం చేయలేము. కాబట్టి గెలిపించిన ప్రజలు దాని గురించి ఆలోచించాలి. ఇవాళ అధికార పార్టీ కూడా ఇలా వాస్తవ విషయం, అధికార పార్టీ ఎంత దుర్మార్గానికి దిగజారుతుందంటే ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే నిధులు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు. ఇదే వ్యవహార శైలి మాలో పడి ఉంటే కేంద్రం కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇలా గతంలో చెప్పినాం, నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనం ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం మనం ప్రభుత్వాలు ఏర్పడేసుకున్నాం, ప్రజలు ఓట్లేసి గెలిపించడం, దాన్ని అమలు చేసిన బాధ్యత, దాన్ని పాటించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిధులు లేకుంటే వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, మీరు అదే విధంగా వివరిస్తే, మేము కూడా అదే విధంగా వివరిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది. మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. మేము ఇలా అనేక మంది మంత్రులు వచ్చి ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులు కలుస్తున్నప్పుడు పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా సహకరిస్తామంటున్నారు, సహకరిస్తున్నాం కూడా. కానీ దాన్ని మా పిరిగితనంగానో లేకపోతే చేతగానితనం భావిస్తే దానికి ఇబ్బందులు మీకే వస్తాయి, ముఖ్యమంత్రి రేవంత్ ఇబ్బందులు మీకే వస్తాయి. కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ శాసనసభ, మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు ఏ విధంగా నిధులు ఇస్తుందో
ఇతర పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా మీరు నిధులు ఇస్తారా ఇయ్యరా క్లారిటీ చెప్పండి. ఈ అంటే మేము దానికి ఏ విధంగా ఆలోచించాలో మేము ఆలోచిస్తాం దాన్ని. మరి ఈ వ్యవహార శైలి కరెక్ట్ కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేసింది, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. ఏం జరిగిందో మీకు తెలుసు. కానీ ఒక్కొక్క మంత్రి పోయి ఢిల్లీ పోయి శాలగొప్పి వినతి పత్రాలు ఇచ్చి మేము నిధులు తీసుకొచ్చుకుంటాం ఇక వీటితో ఏం కాదు అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. నేను సూచన చేస్తున్నా, నేను హెచ్చరిస్తలేను, నేను సూచన చేస్తున్నా. ఈ వ్యవహార శైలి దయచేసి మీరు మానుకోండి. అందరు ప్రజాపతిలో ఒకే రకంగా చూడండి. అధికారులకు వచ్చి అయిపోయింది. కానీ ఇవి నిధులు లేకుండా అవమానం గురి చేయడం ఏంది అలా? బీఆర్ఎస్ పార్టీ గదే చేసింది. ఏమైంది అలా? నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి చెందలే. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే అప్పుడున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పుడున్న ముఖ్యమంత్రికి తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. కానీ మా శాసనసభ్యులు అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేశారు, మీరు పట్టించుకున్నట్టు పాపన పోలే. ఇప్పటికనే చెప్తున్నా, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గ చెప్తున్నా, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మీరు మా శాసనసభ్యుల విషయంలో కానీ ఇతర పార్టీ శాసనసభ్యుల విషయంలో కానీ మీరు మంచి ఆలోచనతో ఉండండి. అది అందరికీ మంచిది. వాళ్ళు కూడా 10 ఓట్లతోనే గెలిచారు. ఎంత మూర్ఖత్వం అంటే గెలిచిన శాసనసభ్యుని పక్క పెట్టి అక్కడ ఓడిపోయిన పోటీ చేసిన అభ్యర్థికి పైసలు ఇస్తామంటే ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం. మరి మేము కూడా అదే చేయమంటారా? మమ్మల్ని కూడా అదే చేయమంటారా? మమ్మల్ని అదే చేయమంటే మీరు అదే విధంగా అదే పందా కొనసాగిద్దామంటే కొంచెం కొనసాగి మీరు అడిగాను. మాకు అటువంటి చెడు ఆలోచన లేదు, అటువంటి దుర్మార్గం ఆలోచన లేదు. మాకు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. గతంలో సహకరించే ప్రయత్నం చేసినా కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూర్ఖంగా వివరించి తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అనేక మంది మంత్రులు కలుస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు. ఏ విధంగా స్పందిస్తామో తెలుసు. కలిసిమెలిసి పోతున్నాం. అనేక సందర్భాలు మంత్రులు నాగేశ్వరరావు నేను పాజిటివ్గా స్పందించిన. సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా శాసనసభ్యులకు సహకరించడానికి, మా శాసనసభ్యులను గెలిపించడానికి నియోజకవర్గ అభివృద్ధికి మీరు సహకరిస్తారా లేదా మీరు ఆలోచించి చెప్పండి. సింగరేణి ప్రైవేటీకరణకి పార్టీలో సిస్టమ్ అది, మా పార్టీలో పాలసీ అది. పార్టీ సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం కుట్ర చేస్తుంది అని చెప్పి ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీకి అదే చేసింది. ఇప్పుడు 51% వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని 51% వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని 49% వాటా ఉన్న కేంద్రము ప్రైవేటీకరణ చేసేటువంటి అవకాశం ఉండాలి. ఇది మళ్ళా నేను చెప్తున్నా కదా, సేమ్ టు సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం తప్పులు చేసిందో బీఆర్ఎస్ పార్టీ నుంచి శిక్షణ పోతుంది. ఏది కాంగ్రెస్ పార్టీ సేమ్ పందం కొనసాగిస్తున్నది. అదే ప్రజా వ్యతిరేకత అట్టే చూడకుంటారు. దాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణలో జనసేనతో కలిసిపోతాం అని చెప్పి చెప్పండి, బీజేపీతో కలిసిపోతాం అన్నారు. ఇప్పుడు ఒకటి మరి ఆలోచన మంచిది కావచ్చు. ఇప్పుడు జనసేన అధ్యక్షులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వారి ఆలోచన వారు ప్రకటించారు. మా పార్టీ, మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు. కాబట్టి వారు ప్రతిపాదించారు కాబట్టి, ఒక ప్రతిపాదన ముందు పెట్టారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు, మా జాతీయ అధ్యక్షులు, మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము, కార్యకర్తల అభిప్రాయము, నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తుంది తప్ప బండి సంజయ్ ఇయ్యాల మేము జనసేనతో పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మరి కాదు. అంటే వారు ప్రతిపాదన ముందు పెట్టారు. దాని గురించి పార్టీ ఆలోచిస్తే అందరూ కలిసి పార్టీ ఆలోచించి నిర్ణయం పక్కన. తెలంగాణలోనూ జనసేనతో కలిసి పోరాటంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందంటున్నారు బండి సంజయ్. అయితే అధికార పార్టీపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై కాకుండా పరిపాలనపై కూడా దృష్టి పెడితే బాగుంటుందంటూ చురకలంటించారు బండి సంజయ్. ఎస్, చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు. చంద్రశేఖర్, బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు, కీలక వ్యాఖ్యలు చేశారు. అటు జనసేనతో కలిసి పనిచేసే అంశంపై పార్టీ చూసుకుంటుందన్నారు. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఏ రకంగా బండి సంజయ్ కామెంట్స్ మనం చూడాలి? మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నటువంటి తర్వాత అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పంతాన్ని అనుసరించిందో, పార్టీ నుంచి ఎమ్మెల్యేల ప్రోత్సహించిందో దాన్ని సరైనటువంటి పద్ధతి కాదు. దాని మీద కాకుండా పరిపాలన పైన దృష్టి సారించాలని చెప్పేసి చురకాలు అంటించడం జరిగింది. అలాగే
ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. వారి నియోజకవర్గాల అభివృద్ధి కొరకు ఒక వివక్ష కొనసాగుతుంది. మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించినటువంటి వారి నియోజకవర్గాలకి డబ్బులు ఇవ్వట్లేదు, శాంక్షన్ చేయట్లేదు. మా దగ్గరకు వచ్చినటువంటి రాష్ట్రాల నుంచి వివిధ పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సమానంగా మేము ఫండింగ్ ఇస్తున్నాం. అభివృద్ధి సంక్షేమ పథకాలని అమలు చేయడానికి ముందుకు వస్తున్నాం. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి సారించాలి. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు, సరైన పంతా కాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము సైతం ఇదే పంతాన్ని అనుసరిస్తే మీ అభివృద్ధి సంక్షేమం అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది మేము, ఇదే వివక్ష అంటే కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇస్తే తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కలిసికట్టుగా పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి అని స్పష్టం చేయడం జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించినటువంటి వ్యక్తిని వదిలేసి అక్కడ ఎవరైతే ఓటమి చెందారో పార్టీ మారిన వ్యక్తి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, వారికి మాత్రమే డబ్బులు ఇస్తా అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. ఇదే పంత మంచిది కాదు. గతంలో సైతం ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టు కొనసాగినటువంటి దృక్పథాన్ని మళ్ళీ రేవంత్ ప్రభుత్వం చేయడం ఏంటి అని చెప్పి ప్రశ్నించాడు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు, పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. నిన్నటికి నిన్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కొనిదెల పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సైతం కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మిత్రపక్షంగా ఉన్నాం, భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీతో ఆంధ్రలో ఉన్నాం, ఇక్కడ కూడా ఉన్నాము అనే దాని మీద ఆయన మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి బండి సంజయ్ ప్రశ్నించి సమాధానం చెప్పడం జరిగింది. కేవలం నా ఒక్కని యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉండదు, వారి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోం కేబినెట్ మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే అధిష్టానము జేపీ నడ్డా తదితరులందరూ కూడా ఉన్నారు. అందరం నిర్ణయం తీసుకున్న తర్వాత వారి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా మేము నడుచుకుంటాము ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిన్న T20 వరల్డ్ కప్ లో భారత్ సాధించినటువంటి అద్భుత అప్రతిత విజయాన్ని కొనియాడారు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 140 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగేలా గర్వపడేలా చేసినటువంటి ఘనత టీంకు దక్కింది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు, వాళ్ళని అభినందించారు. ఇదే టీం స్పిరిట్ కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఈ రాజకీయ పరంగా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే పార్టీలు మారి జంపు జలయాల సంఖ్య ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో చేసినటువంటి కామెంట్స్ కి ప్రాధాన్యత. చంద్రశేఖర్, ఇక్కడ బండి సంజయ్ ఆ కూటమి కార్యాచరణ మొదలవుతుందంటున్నారు, పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అంటున్నారు. కేవలం తాను చెప్తే మాత్రమే కుదరదు, పార్టీ అవన్నీ ఆలోచిస్తుంది అంటున్నారు. అంటే భవిష్యత్తులో తెలంగాణలో కూడా కూటమి కలిసి పోటీ చేసే అంశాన్ని ఆయన సూచనప్రాయంగా వెల్లడించినట్లు అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఇది ఒక ఆలోచన మాత్రమే. జనసేన నేతలు చేసినటువంటి కామెంట్స్ పట్ల మాత్రమే ఆయన స్పందించడం జరిగింది. దీనిపైన అన్ని రకాల చర్యలు ఉంటాయి, అన్ని రకాల చర్చలు ఉంటాయి. చర్చల తర్వాతనే ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. కాబట్టి నేను ఒక్కరిని తీసుకునేటువంటి అభిప్రాయం కాదన్నారు. ఖచ్చితంగా అవసరమైతే అందరికీ అంగీకార యోగ్యంగా ఉంటే పోటీ చేయడానికి కూడా సిద్ధమే అనేటువంటి హింట్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది బండి సంజయ్ తెలంగాణలోని కూటమి కార్యాచరణ భవిష్యత్తులో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆ అంశాన్ని చూసుకుంటుందన్నారు బండి సంజయ్. మొత్తం మీద ఇటు తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఆయన ఒక రకంగా చురకలంటించారు. కేవలం తమ పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తే సరిపోదని, బీజేపీ ఎమ్మెల్యేలకు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇచ్చి ప్రోత్సహించాలంటున్నారు, లేదంటే తాము కూడా అలాగే చేయవలసి వస్తుందంటూ బండి సంజయ్ సూచించారు అధికార పార్టీకి.